సిరిసిల్ల జిల్లాలో తంగలపల్లి మండలంలో మా జిల్లాల గ్రామంలో డబుల్ బెడ్రూమ్లు కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను ప్రజాపాలన అని చెప్పుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు అర్థం లేని విధంగా ప్రజాపాలన ఎట్లుండాలి, ప్రజల దగ్గర దరఖాస్తు తీసుకోవాలి, ప్రజల దగ్గర పోవాలి, వాళ్ళ సమస్య చేసుకోవాలి, అక్కడనే నలుగురు ఎంపిక చేయాలి. కానీ నిన్న దానికి విరుద్ధంగా ఒక నియంత పాలనలాగా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ గారు చేయడం జరిగింది. జిల్లాల గ్రామంలో గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడే 3-4 సార్లు గ్రామసభ పెట్టినాం. 27 ఇళ్ళు పూర్తిగా కట్టించాం. మేము చాలా అద్భుతంగా ప్రభుత్వ భూమిలో కొంత ఇంకా ప్రైవేట్ ల్యాండ్లో కట్టడం జరిగింది. దాని వెనుక ఇంకా ఎకరం చిల్లర ల్యాండ్ ఉండే, ఎకరం పైచిలకు ఉండే. మా పెద్ద గ్రామం కాబట్టి లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ ఉండే. ఎట్లా చేయాలని అర్థం కాక అప్పుడు అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇల్లు పోను మిగతా వారికి ఇళ్ళ పట్టాలు ఇప్పించి మళ్ళీ ఒక 5 లక్షలు స్కీమ్ చేయాలని ఆలోచన ఉన్నాం. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది, కోడ్ పడ్డది, మా ప్రభుత్వం రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి, అక్కడ సమస్యలు తెలుసుకోవాలి, అక్కడ ఏముంది, దానికి డబుల్ బెడ్రూమ్లు ఎంతమంది ఉన్నారని తెలుసుకోగా ఒక నిబద్ధత లేని, చట్టబద్ధత లేని ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో నుంచి కొంతమంది మా గ్రామంలోనైతే అసలు వాళ్ళకి ఏం తెలియని వారు ఒక ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసుకొని వారు ఇష్టం వచ్చినట్టు పేర్లు రావడం జరిగింది. గతంలో మేము ఉన్నప్పుడు లిస్టు ఫైనల్ అయింది, దాదాపు లిస్టు కలెక్టరేట్లు ఉంది, ఎంఆర్ ఆఫీస్ ఉంది. అందులో కొన్ని పేర్లు కావాలని ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా తొలగించి డబ్బులు వసూలు చేసుకుంటూ కొంతమంది పేర్లు చేర్చడం జరిగింది. మీరు నిజాయితీగా లిస్టు ఫైనల్ చేస్తే మీరు ఎక్కడ పెట్టాలి, డబ్బులు ఇళ్ళ పంపిణీ మా గ్రామంలో పెట్టాలి, గ్రామసభ పెట్టాలి, మీరు ఎక్కడ పెట్టాలి, డబుల్ బెడ్రూమ్ దగ్గర పెట్టాలి. సాటికి వచ్చి ఇక్కడ మండల పరిషత్లో పోలీసులు అడ్డం పెట్టుకొని లోపలికి ఇవ్వాలి రానియకుండా దొంగతనానికి వచ్చారు. ఎందుకు పంచాలి పట్టాలి? మీరు ఏమవసరం ఉంది మీకు భయమే లేదా? ఇది కరెక్ట్గా చేసి కదా అనుకుంటే ఎందుకు గ్రామంలో చేయలేదు విషయాన్ని భయమైందా? గతంలో మీకు గ్రామసభ పెడితే మీ నాయకులే 4-5 సార్లు గ్రామసభ మేము పారదర్శకంగా ఉండాలి మా ఎమ్మెల్యే గారు చేస్తే మీరే కావాలని లేని కొన్ని లొల్లిలు పెట్టి ఆ డబుల్ బెడ్రూమ్ మీరు ఆపిండు. అయినా మేము అట్లా చేసినాం. నిన్న ఏం చేస్తారని చూసినాం. మీరు ఏం చేసిండు, 27 డబుల్ బెడ్రూమ్ కట్టిస్తే 26 మందికి ఇచ్చారు, ఒకటి ఆపిరు. ఎందుకు ఆపిరో మాకు తెలియదు, చెప్పరు, ప్రజలకు వివరణ ఇయ్యరు. దాని వెనుక ల్యాండ్ ఉన్నది, మరి లబ్ధిదారులు ఉన్నారు, చాలామంది నష్టపోయి ఉన్నారు. అక్కడ భూమి ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, దళితులు. గతంలో మేము చెప్పినాం, వాళ్ళకి హామీ ఇచ్చినాం, ఏమని మీకు డబుల్ బెడ్రూమ్ అవకాశం కల్పిస్తామని. మమ్మల్ని అడగలే, మీరు చేయలేదు. సరే మీరు చేస్తారు కావచ్చు అని అధికారులు తెలుసుకోవాలి అనుకున్నాం, మీరు చేయలేదు. ఏం చూస్తాను, మీరు ఏం చేసారు, దొంగతనం వస్తారా ఏంది? ఇలా వాటా ఎవరిది ఉన్నది? లోకల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నారు, జిల్లాలలో 2 రోజులు ఉంది, ప్రజలంతా అల్లాడుతూ ఉన్నారు. జిల్లాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ అనేది తంగలపల్లి పెట్టి కాదు, జిల్లాల గ్రామంలో చాలామంది తెలియదు. డబ్బు చాటింపు చేయాలి, ప్రజలకు చెప్పాలి, గ్రామంలో చెప్పాలి. మీరు లబ్ధిదారులను తీసుకొని వచ్చి ఒక రూమ్లో తీసుకొని వచ్చి లాటరీ పద్ధతిని అని చెప్పారు. లాటరీ పద్ధతిని ఏం చేశారు, ఓన్లీ లాటరీ అనేది నంబర్ తీసిరు అంతే. నిన్న చాలామంది ప్రశ్నలు నన్ను అడిగారు, లాటరీ తీసిరు ఏంటంటే నెంబర్ తీసిరు, లిస్ట్ మొత్తం వాళ్ళు సాటికే ఇందిరమ్మ కమిటీ మెంబర్లు వాళ్ళు ఇష్టం వచ్చిన రాశారు. గతంలో లిస్ట్ లేని పేరు రాశారు. మా గ్రామం అయినప్పుడు కూడా మేమేమన్నా నిజంగా లబ్ధిదారులకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక ఇల్లు 20 లక్షల రూపాయల విలువ ఉంటుంది దానికి. అంత అద్భుతంగా మేము కట్టించినాం. దాని సీసీలు వేసినాం, పైప్ లైన్లు వేసినాం. దాని సాక్ష్యం నేనే. దొంగచాటున ఏంటంటే ఒక పేరు మార్చారు, కేసీఆర్ గారికి ఎక్కడ ఉండాలని దాని ఒక పేరు మార్చారు. ఏంటంటే ముందుగా మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అని ముద్ద అన్నట్టుంది వ్యవహారం వీళ్ళు చేసేది కాంగ్రెస్ నాయకులు. ఇది చేయరు, ఇంకోటి చేయలేరు. అయ్యా కలెక్టర్ గారు, ఎన్నిసార్లు చెప్పమంటావా మీకు? గౌరవంగా ఉంటాం, గౌరవంగా పిలుచుకుంటాం, పెద్ద చదువుకుని వచ్చారు ఇక్కడికి. ఎన్నిసార్లు చెప్పమంటారు? కేకే మహేందర్ రెడ్డి గారు ఎందుకు తీసుకొచ్చారు? నిన్న ఇక్కడ ఎంపీడీ గారికి నేను ఫోన్ చేసిన, మాకు కేటీఆర్ గారు ఫోటో పెడుతున్నారని అడిగినాం. మాకు తెలియదు, కలెక్టర్ గారు తెలుసు అన్నాను. మీకు ఏం తెలుసు? ఎంపీడీ ఆఫీస్ ఎంపీడీ కంట్రోల్ ఉంటుందా, కలెక్టర్ కంట్రోల్ ఉంటుందా? అధికారులను ఎవరు ఇష్టపెట్టలేదు. మేము చట్టపరంగా పోతాం. గతంలో ఇంకా రానున్న 3-4 సంవత్సరాలు మా ప్రభుత్వమే, ఎవ్వరు ఎక్కడున్నా ఇష్టపెట్టాం, వదిలిపెట్టాం. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు కూడా పైన ఎస్పీ గారు ఫిర్యాదు చేసినాం. ఈ కలెక్టర్ గారు కొంచెం ఆయనకు కాంగ్రెస్ నాయకులు వ్యవహారం చేస్తుండు, కొంచెం ఆయన మా నాయకుల్ని ఇబ్బంది చేస్తుండు. గతంలో వేరే జిల్లాలు చూసుకుంటే ఒక విధంగా ప్రోటోకాల్, ఇక్కడ ఒక విధంగా అట్లుంటుందా? రాష్ట్రం అంతా ఒక విధంగా ఉంటుంది, ఇక్కడ ఒక విధంగా ఉంటుందా? కలెక్టర్ గారు ఆయన పిఏ వచ్చినట్టే ఉంది మహేందర్ రెడ్డి పోతే నాకు అది అనిపిస్తుంది. కలెక్టర్ గారు పిఏ వచ్చినట్టు ఉంది మహేందర్ రెడ్డి. ఏ పదవి లేని తీసుకొచ్చి కూర్చుని పెడతావా? ఏం పదవి ఉంది మహేందర్ రెడ్డికి? 4 సార్లు రోజు ఓడిపోయింది, తెలియదా కలెక్టర్ గారు? ఇంకెన్నిసార్లు చెప్పాలి మీకు? మీ నాయకులే సిద్దిపేటలో దుబ్బాకలో చూపెడతారు, చూడండి. V6 రాసిన బొమ్మ చూడండి. సిద్దిపేటలో అది దుబ్బాకలో
ఇందిరా మిల్లు పంచినప్పుడు ఇగో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు గారిది దుబాక్ ఎమ్మెల్యే పెట్టి ప్రోగ్రాం చేసింది. ఎవరు ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు? వివేక్ గారు. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరులా పద్ధతి ఇది. కలెక్టర్ గారు యూట్యూబ్లో కూడా చూసుకోండి. అసలు మీరు ఏమనుకుంటారు? ఈ పద్ధతి అయితే మా ఎమ్మెల్యే గారిని అవమానపరిచే విధంగా మీరు కేసులు అవసరమా? మీకు ఏం అవసరం అండి? రాయిగా పాడుతోటి ఏమైనా ఇందిరా మిల్లు నేను డబుల్ బెడ్ కాంగ్రెస్ కమ్ముతున్నారు మంచిగా మండల పరిషత్తులో కేకే మహేంద్ర గారు ఎట్లా కూర్చుంటారు? ఆయన ఏంది కాంట్రిబ్యూషన్ ఏంది? ఆయన 4 సార్లు ఓడిపోయాడు. ఆయన నిజంగా సిగ్గు మా నాయకులు అంటుండు. ఆయన మాట్లాడుతున్నా ప్రెస్ ముందు చెప్తున్నా. శిస్తులలో అభివృద్ధి చేసిన ఘనత కేటీఆర్ కట్టిన కలెక్టర్లో కూర్చొని కలెక్టర్ గారు మాకు సార్లు అవమానపరుస్తావా? నేను ఎట్లా కూర్చుంటావు? నీకు ఎట్లా మనసులో పడుతుంది? అలా కట్టింది మేమది డబుల్ బెడ్రూమ్ కట్టింది మేమే. ప్రతి చేసే ప్రోగ్రాం మా ఆఫీసులో తిరుగుకుండా ప్రభుత్వ బాధ్యతలు కట్టినప్పటికీ కొంచెం ఉండాలి, కొంచెం అర్థం చేసుకోవాలి కలెక్టర్ గారు. ఇకనైనా నీ చర్య నువ్వు ఈ పనికి మాలిన ఆలోచన బంద్ చేసుకో. కాంగ్రెస్ చెప్పిందని వినకు. నవ్వుల పాలైతులు కలెక్టర్ గారు ఎట్లుంటారని ఇక ఆగమైతులు వేరే జిల్లాల ఇంత ఎందుకు ఖచ్చితం చేస్తున్నాను. మా నాయకుడు ఒక్క కొద్ది ఉంటా ఉన్నాడు. లేకుంటే ఇంకొక వేరే వేడలు ఉంటే నువ్వు ఎట్లా ఏ రకమైన చర్యలు తీవ్రదారు. ఎస్పీ గారికి చెప్తా ఉన్నాం, అయ్యా ఎస్పీ గారు మీరు శాంతి భద్రతలు మీరే చూస్తారు. మీకు గతంలో చెప్పినాం. మళ్ళీ ఇలాంటివి అయితే మాత్రం మేము ఒగ్గుండా పోము. మీరు ఎందుకు ప్రొటెక్షన్ ఇస్తున్నారు? వాళ్ళకు ఫ్లెక్సీ పెట్టినాక మేము ఫ్లెక్సీలో ఫోటో పెడితే మేము అడుగుతామా? మీరు ఇంటిమేషన్ ఇయ్యారు, ఇందిరా మిల్లులో వాట అయ్యారు ఎమ్మెల్యే గారికి. అయినా మీరు ఇది చేసిన కరెక్ట్ చర్య కాదు. మహేంద్ర గారు కాపాడతారు చెప్తున్నా. నీకు నిజంగా సిగ్గుజనం ఉంటే పదవి తీసుకొని తిరుగు. నువ్వు మళ్ళీ పోటీ కానీ ఎట్లా పడితే అట్లా నోటికైతే మాట్లాడితే వాటోళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా వర్షాలు రైతులంతా అల్లాడుతూ ఉన్నారు. రైతు బంధు చక్కగా ఇవ్వవు, రైతు భరోసా లేదు. పంచే ముఖం ముందు మీకు 2 వందలు చక్కగా చేయడం లేదు, నీళ్ళు లేవు. మేము చేసిన కాలువలు తర్వాత నువ్వు ఏం చేసినావు? సంవత్సరం అయింది. మా జిల్లాల నుంచి ఇక్కడ కాలువలకు డబ్బులు ఇప్పిమని వేడుకున్నాం. ఇదివరకు దాన్ని మేము మాట్లాడినావా? కలెక్టర్ గారు మాట్లాడు, వీళ్ళు మాట్లాడు. ఏదైనా కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని చిట్టుడు పురాణంగా పెట్టుకొని కార్యక్రమం చేస్తున్న మహేందర్ తప్పితే ఆయన అభివృద్ధి చేసేయలేదు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రాంత బిడ్డ నువ్వు అనుకుంటే నువ్వు అభివృద్ధి చేయాలి. లేని పక్షంలో మరొకసారి కేటీఆర్ గారు ఫోటో లేని నువ్వు అడుగు పెడితే మహేందర్ రెడ్డి గారు ఊకోం, బరాబర్ ఊకోం. ఇలాంటి చర్యలు కానీ మీకు పాల్పడతామని ఎన్నికో గ్రామాన్ని హెచ్చరిస్తాము. అధికారులు కాదు, కాంగ్రెస్ నాయకులే తీసుకుంటారని నిన్న మీడియా ముఖంగా మీరు చెప్పారు. ఊళ్ళో కూడా అదే పరిస్థితున్నది. ఇలా చాలామంది వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉన్నారు. అధికారుల పేరు చెప్పి దాటేస్తారు నాయకులు. నిజంగా ఎలిజిబుల్ ఉండే కొంతమంది పక్క పెట్టి ఎందుకు పక్క పెట్టిలో ఆధారం లేవు. అడుగుతారు కాబట్టి ఇబ్బంది పెడతారు కాబట్టి సాటి పెట్టిన కార్యక్రమం చేసింది. గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేసి 1600 1300 సిరిసిల్ల పట్టణం. అప్పుడు మీ టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు కదా, అప్పుడు మీరేంటే పారదర్శకంగా మంచిది. అప్పుడు కూడా ఆరోపణలు వచ్చినాయి కదా టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు కక్షపూర్వకంగా మాట్లాడారు. ఎందుకంటే అద్భుతంగా కట్టినాం, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కట్టి. మీ జిల్లాల గ్రామంలో మీరు డబుల్ బెడ్రూమ్ 20 నిర్మించింది కదా, అవి ఎప్పుడు పూర్తయినాయి? ఇవి పూర్తయిన గత 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు పూర్తయింది. 2019లో పూర్తయినాయి, 2020లో పూర్తయింది. అప్పుడు మీ ప్రభుత్వం 3 సార్లు గ్రామ సభ పెట్టినాం. పారదర్శకంగా పంపిణీ సాగు మీరే ఉన్నారు కదా. వాస్తవమే. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, మంత్రి గారు పారదర్శకంగా ప్రజల పక్షంలో లబ్ధిదారులు ఎంపిక చేయాలి, ఇక్కడనే వంచాలి. ఎలాంటి తావు లేకుండా చేయమని చెప్తే గ్రామ సభ పెట్టాం. పెడితే ఏమైంది? ఇదే కాంగ్రెస్ నాయకులు కొంతమంది పని కట్టుకొని లేనిపోని ఆరోపణలు చేసి వచ్చిన అధికారులను ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి 4 సార్లు గ్రామ సభ పెట్టినాం. ఎంఆర్ఓ 4-5 వచ్చి అక్కడ ఉన్నారు, మీరు ఉన్నారు. మేము పారదర్శకంగా చేయాలని చేసినాం. మేము అట్లా డైరెక్ట్ రావాలంటే మాకు అప్పుడు అధికారం లేదా? మా చేతిలో చేరాదా? మాకు చేసినాం అట్లా. మేము అట్లా ఏంటంటే 2 గంటలు చేసినాం. మీరు లబ్ధిదారులు ఎంపిక ఏంటంటే మేము కొంతమందికి మేము దగ్గర అదే మేము అప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది. ఒక 2 సార్లు గ్రామ సభలో పెట్టిన ఎలక్షన్ తర్వాత అధికారులు మనం పెడతా అని చెప్పిండు. తర్వాత ప్రభుత్వం చేంజ్ కాదు. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ లేదంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారి ప్రోటోకాల్ ఏ ప్రోటోకాల్ ప్రకారం రాములూరు గారికి పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫున అందించారు. అప్పుడు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అదొకటి ఆరోపణ చేస్తున్నారు. రెండోది ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ ఈ టీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా స్థానిక ఎంపీ బండి సంజయ్ గారి ఫోటో పెట్టదని బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు బండి సంజయ్ ఫోటో పెట్టుకుని అంటున్నాం. ఎంపీది అయినది కూడా లేదు. వాళ్ళు చూస్తున్నారే బీజేపీ మాకు తెలియదు. మేము పెట్టే ఉందా
నీకు సిగ్గుశీలం ఉంటే నువ్వు ఎందుకు కూర్చుంటావు? అధికార పార్టీ కార్యక్రమం ఎందుకు పాల్గొంటావు? ఓడిపోయినా నువ్వు 4 సార్లు రా, మెజార్టీ రాను నువ్వు. ఇక్కడ ప్రజలకు చీరించుకున్నాను నేను. అయినా ఏం నొప్పి లేకుండా ఏం సిగ్గు లేకుండా వచ్చి తిరుగుతున్నావు. ఏం చేయాలి? మా నాయకులపై కక్షాం చర్య చేయాలి. కలెక్టర్ని అడ్డం పెట్టుకొని వ్యవహారం చేస్తా ఉన్నాడు మహేందర్ రెడ్డి గారు. ఏ ప్రోటోకాల్ ఉందా నీకు నిజంగా ఏమైనా ఉంటే ఒక పదవి చేసుకో. నీ కాంగ్రెస్ నాయకులు దండం పెట్టి పదవి చేసుకుని కూర్చో. అంత సోకుండా ఎవరైనా గెలవాలని ఉంటుంది, సీట్లో కూర్చోవాలని ఉంటుంది. కానీ నువ్వు గెలవలే కదా. కలెక్టర్ గారు ఎన్నిసార్లు చెప్పమంటారు? దయచేసి చెప్తా ఉన్నాం, మీరు చదువుకున్న వాళ్ళు, మీరు రాజకీయంగా మేము గుంజాం. కానీ మీరే కావాలనే ఇక్కడ సిరిసిల్లలో ఒక ల్యాండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా ఇక్కడ వివాదాస్పదాలు చేస్తున్నారు. గతంలో చూసినాం. అయినప్పటికీ మేము మార్పు కనబడతలేదు. ఎందుకంటే రేపు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్ కాబట్టి పక్కాగా కాంగ్రెస్ మీరు సపోర్ట్ చేసి ఏదో ఒకటి చేసి ఇందిరా మిల్లు సాటిసాటి పంచుకుంటా సాటిసాటి వ్యవహారం చేస్తూ ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు. మీరు తెలుసుకోండి. కరీంనగర్ ఒక రూల్ ఉంటుంది, సిరిసిల్ల ఒక రూల్ ఉంటుంది. కలెక్టర్ గారు దుబాకలు ఎట్లుంటుంది? ఇన్ఛార్జి మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు కదా, అన్నీ చెప్పిండు. ఇక్కడ పక్కాగా సిద్దిపల్లి చెప్పిండు, వాయిస్ మా ఉన్నది. పక్కాగా ఎమ్మెల్యేకు కోటా ఉంటుంది ఇందిరా మిల్లలో. వారు పక్కాగా వాళ్ళకు ప్రభుత్వం గెలిచినారు కాబట్టి వాళ్ళు భాగస్వామి ఉండాలని చెప్పిండు. మేము చెప్తున్నాం బయట నడిచే సిద్దిపేటను ఇంకా దుబాకల ఇన్ఛార్జి మంత్రికి 30,100 ఒక సంవత్సరం ఇస్తే ఇందిరా మిల్లు ఇన్ఛార్జి మంత్రికి 21,100, ఎమ్మెల్యేలకు 1,400 ఇచ్చింది. ఇక్కడ మా ఎమ్మెల్యేకి ఏమి ఇస్తలేడు. ఇందిరా మిల్లు భాగస్వామ్యం చేస్తలేదు. చేయకపోగా మా ఎమ్మెల్యే గారు ఫోటో పెడతాడు. ఇదేంటిది? కక్ష సాధించే చర్య కాదా? ఇది పరికమాన చర్య కాదా? మిమ్మల్ని మాట్లాడితే తెల్లవారు లేవగానే మేము సబ్జెక్ట్ మాట్లాడితే ఇంకోటికో సబ్జెక్ట్ మాట్లాడతాం. మేము నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సబ్జెక్ట్ మేము మాట్లాడాలి. ఏంటంటే లోకల్లో ఎక్కడ ఎవరు లేరు, మేమే రాజుల మంత్రుల విధానం కాంగ్రెస్ నాయకులు చేస్తారు. మొత్తం బస్సుల రేషన్ షాపు నుంచి మొదలుకుంటే ఇందిరా నుంచి మొదలుకుంటే ఇసుకే దగ్గర కూడా ఇష్టపడతారు. కథనాలు వస్తున్నాయి. దీన్ని ఎందుకు మాట్లాడావు? కలెక్టర్ మహేందర్ రెడ్డి గారు బాగా తిరుగుతున్నావు. మన బదినపల్లిలో ఒక సెక్రటరీని మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టి ఎందుకు మాట్లాడే మహేందర్ రెడ్డి గారు? నువ్వు పోలీసులు ఏంది వస్తున్నావా? పోలీసు ఎస్కార్డు లేదు బయట పడుతున్నావు. నువ్వు కలెక్టర్ రాగానే వస్తున్నావు. ఏం ముఖం పెట్టి తిరుగుతున్నావు? దాంట్లో అయ్యా కలెక్టర్ గారు ఇట్లనే పునరుద్ధరిస్తే నీ కలెక్టర్ సర్పంచులు టీఆర్ఎస్ మహిళా సర్పంచులు ఎంపీడీసీలు వాళ్ళ భర్తలు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ బెదిరించినప్పుడు అధికారులను కూడా బెదిరింపులకు పాల్పడి చేశారు. అధికారులను గతంలో తప్పుడే వాడకలేదు. ఆ ఎంపీడీఓ కూడా తన బోరును కూడా వెళ్ళబుచ్చిన కళ్యాణ్ గారు దానిపై వార్తా కథనాలు కూడా వాళ్ళు ఎంపీడీసీలు వాళ్ళ వాదన చేసారు. అది ఇప్పుడు వాదన చేసిన భర్తలు ఎక్కడ చలమని కాలే, అధికార పార్టీలు ఎక్కడ పాల్గొనలే. ఏదో